హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేద్దాము. దానికి కావాల్సినవి పచ్చి బఠాణీ, బంగాళదుంప, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఉల్లిపాయ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసాను. దాంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. 1 స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి. ఇప్పుడు నెయ్యి నూనె కాగిన తర్వాత కొంచెం పోపు వేయించుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ అందులో వేసేసి అవి కూడా ఒక్కసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత నూక కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆ ఆయిలు, నెయ్యి ఫ్లేవరు నూకకు పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే నూనెలో వేగిన తర్వాత నూక ముద్ద అయిపోకుండా ఉంటుంది, పొడి పొడిగా చక్కగా ఉప్మా బాగా వస్తుంది. అందుకోసం ఒక్కసారి వేయించుకుంటే బాగుంటుంది. 1 గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. నేను నీళ్లు ముందుగానే స్టవ్ మీద మరిగించుకున్నాను. ఇవి వేగే లోపల నీళ్లు కూడా కాగిపోతాయి. అప్పుడు మనకి ఉప్మా తొందరగా అయిపోతుంది. సరిపడ ఉప్పు వేసుకుని నూక కూడా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆ కాగిన 2 గ్లాసుల నీళ్లు ఇందులో పోసుకోవాలి. 1 గ్లాసు నూకకి 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను నేను. కరెక్ట్గా సరిపోతాయి. చక్కగా ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది అలా చేసుకుంటేను. ఒక్కసారి ఉడికిన తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేస్తే, 1 విజిల్ హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే, చాలా బాగా వస్తుంది. పొడి పొడిలాడుతూను అంటుకోకుండా, అడుగున మాడిపోకుండా ఉప్మా చక్కగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది చల్లారింది కుక్కరు, మూత తీసి చూద్దాము. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో ఉప్మా, ఎక్కడ అడుగు అంటకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది చక్కగాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేనండి, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.